ఒక పెద్ద అడవిలో అనేక జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఓ చాపలమైన కోతి ఉండేది. ఆమె పేరు జంపి. జంపి చాలా చలాకీ, కానీ తిండిపోతు కూడా. తన కడుపు నింపుకోవడమే తన ప్రధాన లక్ష్యం. ఒకరోజు జంపి బాగా ఆకలితో ఓ చెట్టు కొమ్మపై కూర్చుని తినేందుకు ఏదైనా ఆహారం కనిపిస్తుందేమో అని చూస్తోంది. అప్పుడే అటుగా ఓ తెలివైన తాబేలు నెమ్మదిగా నడుస్తూ వచ్చింది. జంపి నోటికొచ్చినట్లుగా, అయ్యో తాబేలు, నీ నడక చూసినంతసేపు నేను 10 పళ్ళు తినేసేవాడిని అని వెటకారంగా అంది. తాబేలు నవ్వుతూ, జంపి, వేగంగా నడవడం కంటే తెలివిగా నడవడం ముఖ్యం అని సమాధానం ఇచ్చింది. జంపి నవ్వుకుంటూ, ఓహో, తెలివిగా నడవడం ఏంటి? నేను కోతిని. ఉడుక్కుంటూ దూకుకుంటూ ఎక్కడైనా చేరగలను. నీలాంటి మందగమనాన్ని నేనేం నేర్చుకోవాలి? తాబేలు మృదువుగా, ఏ పని అయినా ఆలోచించి చేయాలి. వేగం కన్నా బుద్ధి ముఖ్యం అని చెప్పి తన మార్గం వెళ్ళింది. కొంతసేపటి తర్వాత జంపికి ఓ మాయా పళ్ల చెట్టు కనిపించింది. ఆ చెట్టుపై బంగారు రంగులో మెరుస్తున్న పండ్లు కనిపించాయి. అవి చూడగానే జంపికి నోటిలో నీరు ఊరింది. వా, ఇవి ఎంత అందంగా ఉన్నాయి! ఇవి తింటే నేను మరింత ఉత్సాహంగా ఉంటాను అని అనుకుంది. కాని ఓ సమస్య ఉంది. చెట్టు మెడలకు పొలిమేరగా పెద్ద గండ్లు ఉండేలా కనిపించాయి. కాని ఆకలి కారణంగా జంపి వాటిని పట్టించుకోకుండా ఒక్క దూకుతో చెట్టుపైకి ఎగిరింది. చెట్టు కొమ్మను పట్టుకున్న వెంటనే అది ఊహించినట్టుగా లేదు. అసలు అది చెట్టు కాదు, ఒక పెద్ద వల. జంపి అటకాయించిపోయింది. అయ్యో, ఏం చేశాను? ఆహారానికి ఆకర్షితురాలై ఆలోచించకుండా వచ్చేశాను అని బాధపడింది. ఇంతలో ముందు మాట్లాడిన తాబేలు అక్కడికి చేరుకుంది. జంపి, వేగంగా నడవడం కాకుండా తెలివిగా ఆలోచించాలి అన్నాను కదా? ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అని తాబేలు ప్రశ్నించింది. జంపి నిరాశగా, నిజమే తాబేలు, నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమయ్యాయి. ఇకపై ఏ పని చేసినా ఆలోచించి చేస్తాను. తాబేలు చిరునవ్వు చిందించి తన నెమ్మదైన తెలివితో వల తాడును కొరుకుతూ వలను కూల్చి జంపిని బయటికి తీసింది. జంపి వెంటనే కృతజ్ఞతతో, ధన్యవాదాలు తాబేలు, ఇకపై బుద్ధిగా ఆలోచించి పని చేస్తాను అని చెప్పింది. ఆ రోజు నుండి జంపి తన ప్రతి చర్యను ఆలోచించి చేయడం అలవాటు చేసుకుంది. నీతి: వేగం కన్నా తెలివి ముఖ్యం. ఆహారానికి ఆకర్షితులై ఆలోచించకుండా పనిచేస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.